ఎంతో మంది రాజుల జీవితాలపై సినిమాలను చూశాం. కానీ తెలుగువారి ఉనికిని ప్రపంచానికి చాటిన చక్రవర్తి అయిన శాతకర్ణి గొప్పతనం గురించి బాలయ్య, క్రిష్లు సినిమా స్టార్ట్ చేసే వరకు చాలా మందికి తెలియకపోవడం బాధాకరం. అయితే ఈ సినిమా కన్నా ముందు సీనియర్ ఎన్టీఆర్ శాతకర్ణిపై సినిమా చేద్దామని అనుకున్నారట. సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ ప్రసాద్ అనే ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ తో కలిసి స్క్రిప్ట్ కూడా తయారు చేశారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా ఆయుధాల డిజైన్స్ గురించి రీసెర్చ్ చేసి ఒక సాంగ్ రీ రికార్డింగ్ కూడా పూర్తి చేశారట ఎన్టీఆర్. మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే శాతకర్ణి కుమారుడు పులోమావిగా వెంకటేష్ ని అనుకున్నారట. ఒకసారి ఎన్టీఆర్ ని కలిసిన వెంకీ మీతో వర్క్ చేయాలనుంది అని చెప్పడంతో ఎన్టీఆర్ పులోమావి పాత్రకి వెంకటేష్ బాగుంటాడని కొన్ని స్కెచెస్ కూడా గీయించారట. అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఇన్నేళ్ల తర్వాత బాలయ్యకు అది తన 100th మూవీ సబ్జెక్ట్ గా రావడం జరిగింది. Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.